ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈ దినం మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఆత్మఫలాల్లో చివరిది ఆశా నిగ్రహం, ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 చెప్పబడిన ఆత్మఫలాల్లో ఇది చివరిది, కాని ఎంతో ముఖ్యమైనది. ఇది మిగిలిన ఆత్మఫలాలను సంరక్షించేందుకు అవసరమైనది. ప్రస్తుత యుగంలో అనేక విషయాలు మన మనసును బలహీనతల వైపు లాగుతాయి. కోపం, అసహనం, అపరిశుద్ధ కోరికలు, అసమాధానం, వీటన్నిటినీ ఎదుర్కొనే శక్తి మనకు ఆత్మ నియంత్రణ ద్వారా లభిస్తుంది. ఇది మన ఆత్మీయ పరిపక్వతకు సంకేతం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈ వాక్యంలో ఆత్మ అంటే బహుశా పరిశుద్ధాత్మను సూచిస్తుంది. పిరికితనము అని అనువదించిన గ్రీకు మాట బైబిలేతర సాహిత్యంలో యుద్ధం నుండి పారిపోయిన వ్యక్తిని సూచిస్తుంది. పిరికితనానికి ఇది చాలా బలమైన మాట. పరిశుద్ధాత్మ గుర్తు ధైర్యమే కాని పిరికితనం కాదు. ప్రియులారా, ఈ వాక్యంలో ఆత్మ నియంత్రణ అనేది క్రైస్తవుని ఆత్మీయ జీవనానికి మూలస్తంభం లాంటిది. ఇది మన కోపం, కోరికలు, మాటలు, ఆలోచనలు అన్నిటిపై నియంత్రణ కలిగించేది. ఈ వాక్యంలో దేవుడు మనకు భయాన్ని కాదు, శక్తి, ప్రేమ మరియు ఆశా నిగ్రహమును ఇచ్చాడని చెబుతోంది. సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అంచుకొనలేని వాడును అంతే. నియంత్రణ అనేది లేకపోతే మన మనసు ఎంతో అశాంతిగా, రక్షణ లేనిదిగా మారిపోతుందో ఈ వాక్యం చెప్తుంది. కోటలు లేని పట్టణం శత్రువుల దాడికి లభ్యమవుతుంది. అలాగే నియంత్రణ లేని మనిషి పాపానికి బలి అవుతాడు. చూడండి ప్రియులారా, కొంతమందికి కోరికలు అదుపులో పెట్టుకునే నియంత్రణ ఉండదు. మనిషికి ఆశ అనేది ముఖ్యం, దురాశ కాదు. దురాశ ఎప్పటికీ దుఃఖానికి మూలం. యాకోబు 1:14-15 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ వాక్యంలో 2 రకాలైన ప్రతికూల విషయాలు ఉన్నాయి. దేవుడు శోధింపబడ నేరడు. ఆయన ఎవనిని శోధింపడు. శోధనకు అసలు మూలం స్వకీయమైన దురాశ. మనలో పాపం బయట నుంచి కాకుండా లోపల నుంచే మొదలవుతుంది. ఉదాహరణకు అవ్వ సైతానుని మాటలు విని తనలో కోరిక పుట్టి పండును చూసి ఆకర్షితమై పండు తినింది. పాపం బయట నుంచి కాదు, తనలో నుంచే ఆరంభమైంది. చూడండి ప్రియులారా, కొంతమందికి భోజనం పైన, కొంతమందికి వస్తువులపైన, కొంతమందికి దేహ సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీటిని నియంత్రించుకునే శక్తి ఉన్నా కూడా ఆసక్తి, శ్రద్ధ చూపకుండా పాపం చేస్తుంటారు. ఉదాహరణకు, భోజనం ఎంత చేయాలో అంతే తినాలి. అంటే మన కడుపుకు ఎంత సరిపోతుందో అంతే తినాలి. ఎక్కువగా తింటే ఏమవుతుంది? అజీర్ణంతో అస్వస్థకు గురి కావడం. అంటే శరీరానికి ఎంత ఆయాసమో చూడండి. తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మందులు వేసుకోవడం, అది అంతా అనవసరమైన ప్రయాస కదా. కొంతమంది అప్పులు చేస్తుంటారు ఎక్కువగా. ఎందుకంటే ఆశ దురాశగా మారి అదే వ్యసనంలో, నియంత్రించుకునే స్థితిలో, భయంకరమైన పాప జీవితంలో నివసిస్తున్నారు.
అటువంటి పాపం మన జీవితంలో కొనసాగితే అది ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. దీనివల్ల దేవునితో సంబంధం తెగిపోతుంది మరియు శాపానికి గురి అవుతాం. ఇటువంటి కోరికలు ఆలోచన స్థాయిలోనే నియంత్రించకపోతే అవి పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఆర్థికంగా గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని మనం దెబ్బతిన్నట్లయితే మన కుటుంబాలు కూడా చాలా బాధపడవలసిన పరిస్థితుల్లోకి వెళ్తాయి. 1 తిమోతి 6:9-10 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ, ఉరిలోనూ, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుతురు. అట్టివి మనుషులను నష్టములోనూ, నాశనములోనూ ముంచివేయును. ఈ లోకంలో మనము బ్రతకటానికి ధనము అవసరము. కాని కొంతమంది దురాశతో ధనాన్ని ప్రేమించేవారుగా ఉండి అనేక పాపాలు చేస్తూ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకంగా మరణిస్తున్నారు. ధనాన్ని ప్రేమించడం అనేది పాపానికి మూలంగా ఉంటుంది. దానివల్ల మానవుడు నిగ్రహం లేనివాడుగా, విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ వివేకం కోల్పోయి అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో చూడండి. ఉదాహరణకు ఇస్కరియోతు యూదా మత్తయి సువార్త 26:14-16 30 వెండి నాణేల కోసం ఆశపడి ప్రభువును అమ్మివేసినాడు. దాని ఫలితం చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మ నియంత్రణకు యోసేపు ఒక మంచి ఉదాహరణ. పోతీఫర్ భార్య పట్ల ఆయన ప్రవర్తించిన తీరు అవకాశం ఉన్నప్పటికీ ఆత్మ నియంత్రణతో పాపం చేయలేదు. ప్రియ శ్రోతలారా, మనము మన దురాశలను నియంత్రించుకోగలిగితే ఎటువంటి అవాంఛనీయ పరిస్థితుల్ని కూడా జయించేవారంగా ఉంటాము. లోభం చిన్న కోరికగా మొదలై మన జీవితాన్ని ఆత్మీయంగా ఖాళీ చేస్తుంది. ఈ ప్రపంచపు సంపద శాశ్వతమైనది కాదు. దేవునిపై విశ్వాసంతో జీవించే వారికి ఎటువంటి లోభం అవసరం ఉండదు. ప్రార్థిస్తాం. ప్రభువా, నా హృదయంలో ఉన్న ఏ కోరికైనా నీవు పరిశీలించు. అది నీ చిత్తానికి విరుద్ధంగా ఉంటే దయచేసి నన్ను దాని నుండి విమోచించు. నా మనసును పరిశుద్ధంగా ఉంచి పాపానికి తలుపు తీయకుండా నన్ను ఆత్మీయకంగా బలపరచుము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508509 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.